వెల్కమ్ టు శ్రీలక్ష్మి రెసిపీస్. ఈరోజు మనం చిల్లీ సోయా నగెట్స్ చేసుకుందాం. సోయా అనేది చాలా హెల్తీ ఫుడ్. ఈ చిల్లీ సోయా నగెట్స్ చాలా ఈజీ అండ్ ఈవినింగ్ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందు మనం దీన్ని ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ హీట్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ లేకుండా డైరెక్ట్ జింజర్ గార్లిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అనమాట ఆయిల్ హీట్ అయ్యాక. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఇది ఫ్రై అయ్యాక బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది చిల్లీ సోయా నగెట్స్ కాబట్టి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేగాక మన గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ 2 యాడ్ చేశాను అనమాట. ఈ గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్ యాడ్ చేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేశాను. ఆనియన్స్ కూడా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే మన టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు అండ్ మన సీజనింగ్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. ఈ మాత్రం ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్మాల్ సైజ్ 1 టమాటో కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది లైట్గా ఫ్రై అవ్వాలి. మన టొమాటోస్ అనేవి కొంచెం సాఫ్ట్గా అవుతే చాలు. ఇందులో మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. మీరు క్యాప్సికమ్స్ యాడ్ చేసుకోవచ్చు, టొమాటోస్ యాడ్ చేసుకోవచ్చు అండ్ మీకు కావాలంటే ఆల్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ చాలా సింపుల్ అండ్ హెల్దీ డిష్ కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ ఆనియన్స్ అండ్ టమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం టమాటోస్ కూడా లైట్గా మెత్తగా అవుతే చాలు మనకి. ఒక 1 మినిట్ అయ్యాక మన సీజనింగ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేశాను. సీజనింగ్స్ మన సోయా సాస్తో స్టార్ట్ చేశాను. 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేశాను అండ్ ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేశాను. దీన్ని బాగా తిప్పుతున్నాను. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్. 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఫైనల్గా మనం 1 టేబుల్ స్పూన్ వెనిగర్ సాస్ యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ సాస్. ఇది చిల్లీ సోయా నగెట్స్ కాబట్టి నేను ఇక్కడ చిల్లీ వెనిగర్ సాస్ 1 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వెనిగర్ సాస్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చాలా కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ టు టేస్ట్. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల మన సోయాని హాట్ వాటర్లో వేస్తే మనకి ఇలా స్పాంజీగా సోయా రెడీ అయిపోతుంది. వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. మన అన్ని సోయాస్ని హాట్ వాటర్లో వేసాక దీన్ని ఇలా అంటే మన వాటర్ అనేది అన్నీ వచ్చేస్తుంది. మన సోయా అన్నీ రెడీ అయిపోతుంది అనమాట. ఈ సోయా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మన ఈ సాసెస్ దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను సోయా వేసే ముందు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసా కాబట్టి
మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హాట్ వాటర్లో వేసుకున్న సోయా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. సో దీన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మన సోయా నగెట్స్ అన్నీ మన చిల్లీ సాస్ ఉన్న మిశ్రమంలో యాడ్ చేసేసుకున్నాం కదా. సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట, డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ సోయా నగెట్స్ రెడీ. సో నేను దీన్ని డిష్ అవుట్ చేసుకుంటాను. సో ఎంతగానో టేస్టీగా ఉండే చిల్లీ సోయా నగెట్స్ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్స్, కామెంట్స్ రిలాక్స్ తీసుకు సెండ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ఇది చాలా సింపుల్ అండ్ హెల్తీ డిష్. I hope you love this. Thank you.